హాయ్ ఫ్రెండ్స్, మా బాల్కనీలో విడిచిన నాటు గులాబీ చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది విడిచి 3 days అయిపోయింది కాబట్టి ఇది వేస్ట్ చేయకుండా రోజ్ గులాబీ రేకులతో టీ చేసేస్తాను. ఇది హెల్త్కి చాలా మంచిది. దీంట్లో ఉండే ACE విటమిన్లు మనకి స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫ్లవర్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మరిగించేసుకుందాం. ఒక పువ్వు కాబట్టి నేను 1 కప్పు వాటర్ తీసుకున్నాను. ఇది 3 నుంచి 5 minutes వరకు సిమ్లో పెట్టి మరిగించాలి. హైలో పెడితే దీంట్లో పోషక విలువలు అన్నీ పోతాయి కాబట్టి మనకి ఈ గులాబీలో ఉండే ఈ విటమిన్ మన స్కిన్ మీద ఉన్న నల్ల మచ్చలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే న్యాచురల్గా మన స్కిన్ని బ్రైట్గా ఉంచుతుంది. ఎండ నుంచి ప్రొటెక్షన్గా కూడా ఉపయోగపడుతుంది. ఇలా న్యాచురల్గా రోజ్ టీ చేసుకొని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తాగితే చాలా బాగుంటుంది. దీంట్లో వచ్చే మంచి న్యాచురల్ గులాబీ అరోమా మనసుకి మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది. మనకి బయట గులాబీలు అయితే మనకి కెమికల్ స్ప్రేలు కెమికల్ మందులతో పెంచుతారు కాబట్టి తాగకపోవడమే మంచిది. మన ఇంట్లో ఇలా పెంచుకున్న గులాబీ రేకులు మనకి చాలా హెల్త్కి మంచిది. ఇమ్యూనిటీ పవర్ని పెంచడమే కాకుండా దీంట్లో ఈ విటమిన్ మనకి పింపుల్ నుంచి వచ్చే మచ్చల్ని, నల్ల మచ్చల్ని తగ్గిస్తుంది. స్కిన్ బ్రైట్గా చేస్తుంది. అలాగే ఇందులో ఉండే C విటమిన్ మనకి ఎండ నుంచి స్కిన్ ప్రొటెక్షన్గా ఉండేటట్టుగా చేస్తుంది. ఈ విధంగా తయారు చేసుకొని మార్నింగ్ కానీ ఈవినింగ్ టైం కానీ గోరువెచ్చగా కంటే కొంచెం వేడిగా తాగొచ్చు. మరి వేడిగా తాగకపోవడమే మంచిది. దీంట్లో వచ్చే నాటు గులాబీ స్మెల్ మనసుని చాలా ఆహ్లాదంగా ఉంచుతుంది. ఇలా గులాబీని ఫేస్ ప్యాక్గానే కాకుండా ఇలా ఇన్నర్గా కూడా తీసుకుంటే స్కిన్ చాలా మంచి బ్రైట్గా ఉంటుంది. స్కిన్ హెల్తీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.